గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసుక్రీస్తు ప్రభు పలికిన 4వ మాట, సుమారు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబాక్తని అని పెద్ద కేక వేశాడు. ఆ మాటకు నా దేవా నన్నెందుకు విడిచిపెట్టావని అర్థము. మత్తయి రాసిన సువార్త 27 అధ్యాయము 46 వచనంలో రాయబడి ఉన్నది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. ఇది యేసుక్రీస్తు సిలువపై మరణించే ముందు పలికిన 4వ మాట. ఇది హెబ్రీ అరామిక్ భాషల్లో పరసంబంధం మత్తయి రాసిన సువార్త 27:47లో నమోదు చేయబడినది. దీనికి చూసినట్లయితే ప్రవచనం నెరవేర్పు అది కీర్తన 22 అధ్యాయము 1వ వచనంలో ప్రవచనం నెరవేరుస్తున్నట్లు రాయబడినది. ఏలి నా దేవా లామా ఎందుకు చేయి విడిచివి అని అర్థము. దేవుడు చేయి విడిచడం అనేది దీనికి అర్థం వస్తుందండి. యేసు మానవ రూపంలో అనుభవించిన అత్యంత వేదనను, బలియాగపు తీవ్రతను తెలియజేస్తుంది. ఏలి ఏలి లామా సబాక్తి అంటే నా దేవ నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. ఇది యేసుక్రీస్తు ప్రభు సిలువపై మరణించే ముందు పలికిన 7 మాటలలో అత్యంత వేదంతో పలికిన 4వ మాట. యేసు సిలువపై ఉన్నప్పుడు లోక పాపములను తనపై వేసుకున్న సమయంలో తండ్రి తన ముఖాన్ని ఆయన నుండి దాచుకున్నప్పుడు పలికిన 4వ మాట. మానవుల పాపాలకు ప్రాయశ్చిత్తం యేసు శారీరక ఆత్మీయ వేదనను అనుభవిస్తున్నాడని ఇది తెలియజేస్తుంది.